ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 6వ తేదీ. నీవు నిలిచి ఉందువు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. చాలా ఇళ్లల్లో ఒంటరి మనుషులు ఉంటారు. సాయంత్రం వేళల్లో ముసుకబారుతున్న ప్రకృతిలో తమ గదిలో ఒక్కరే కూర్చొని ఉడికి వచ్చే కన్నీళ్లను అదుపు చేయలేని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్లకు కనిపించకుండా వాళ్ళ దగ్గరే ఒక వ్యక్తి ఉన్నాడు. కానీ ఆయన తమ దగ్గరే ఉన్నాడని వారు గ్రహించరు. అయితే ఇలా గ్రహించగలగడం ఎంతో ధన్యకరం. కొందరు తమ తమ మనోభావాలను బట్టి ఈ గ్రహింపును పొందుతూ ఉంటారు. వాతావరణ పరిస్థితుల మీద, ఆరోగ్య పరిస్థితుల మీద ఈ గ్రహింపు ఆధారపడి ఉంది. వర్షం, పొగమంచు, నిద్ర పట్టకపోవడం, ఏదైనా బాధ, చింత, వేధించడం ఇలాంటివన్నీ మనిషి మనోభావాలను మార్చివేస్తాయి. దేవుడు తమతో ఉన్నాడన్న దృష్టిని మసకబారేలా చేస్తాయి. అయితే గ్రహించడం కంటే ఉత్తమమైనది మరొకటి ఉంది. ఇది ఇంకా దీవెనకరమైనది. బాహ్య పరిస్థితుల ప్రభావం దీని మీద ఏమాత్రం ఉండదు. ఇది కలకాలం మారకుండా నిలిచి ఉంటుంది. ఇదేమిటంటే అదృశ్యమైన సన్నిధిని గుర్తుపట్టడం. ఇది ఆశ్చర్యకరమైనది, సేదదీర్చేది, ఆదరించేది, ప్రోత్సాహాన్ని ఇచ్చేది. ఆయన సన్నిధిని గుర్తుపట్టండి. దేవుడు ఇక్కడే మనతోనే ఉన్నాడు, మన దగ్గరలోనే ఉన్నాడు. సాధ్యమైనదే. ఇది మనతో నెలకొని ఉండే ఒక సన్నిధి. అది ఒక విషయం కానీ, ప్రకటించే అంశం కానీ కాదు. ఒక వ్యక్తి మనతో ఉన్నాడు. ఆర్ద్ర హృదయుడైన స్నేహితుడు, సర్వశక్తిమంతుడైన ప్రభువు అన్ని చోట్ల విలపిస్తూ ఉన్న ఆత్మలకు తోడుగా ఉన్నాడు. ఇది సంతోషకరమైన వార్త. నీకు కన్నీళ్లు తెప్పించిన చెయ్యి ఏదైనా సరే, అంగలార్చని జీవిత వృక్షం ఏ ప్రవాహంలో పాతుకొని ఉన్నా సరే, గతకాలపు సంతోషాలు గతించిపోయినాయి. ఒకప్పటి నా సంపదలు నావి కావు. ఆకలిగొన్న హృదయం ఆక్రోశించింది. ప్రభు, నీవే సదా నిలిచి ఉండేది. సేదదీర్చే ప్రవాహాలు ఎండిపోయినాయి. ఆదుకునే స్నేహితులు లేకపోయారు. నిర్మలాకాశంలో మబ్బులు నిండాయి. ప్రభు, నీవే సదా నిలిచి ఉండేది. నా బలం నశించిపోయింది. నా పాదాల్లో శక్తి హరించిపోయింది. ఆదరణ లేని రోజుల్లో నేను ఎందుకు నిట్టూర్చాలి? నీవు ఎప్పుడూ నిలిచి ఉంటే. జీవన గమనంలో ఎవరు నన్ను వదిలినా, స్నేహాలు, సుఖ సంతోషాలు అన్నీ పోయినా, దుఃఖం నన్నంటదు, నా పాటలు ఆగిపోవు. ప్రభు, నీవే నాతో ఎప్పుడూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్.